ఆ మాట ఆయన అన్నప్పుడు అది తీయలేదనాలి కదరా నువ్వు. మాట పడిపోయిందా లేక 4 నోట్లో మడత పడిందా? మరి ఆ నెక్లెస్ నీ జేబులోకి ఎలా వచ్చిందిరా? అదే అర్థం కాదు. నిజంగానే తీయలేదురా. నువ్వు తీయపోతే అదే మంచుకొచ్చిందా? పురాణి ఒట్టేయటం మళ్ళీ దొంగతనాలు చేయడం చిన్నప్పటి నుంచి నీకు అలవాటే కదా. రేయ్, నేను దొంగతనం చేయాలనుకుంటే నీ పెళ్ళ మెళ్ళది ఎందుకు చేయాలరా? నాకు కావాలని ఆ ఇంట్లో వాళ్ళు ఈ దొంగతనం అంటకట్టారా? నీకు దొంగతనం అంటకట్టడం వల్ల వాళ్ళకేంట్రా లాభం? ఓహో, నీ పెళ్ళంత తరఫుళ్ళు అంటే నీకు పొడుచుకొచ్చిందే. వాళ్ళకి లాభం లేకపోయినా నీకు ఉంటదిరా. రాయుడుకున్న ఆస్తిని చూసి నీ మనసు చెదిరిపోయి ఉంటది. నన్ను వేరు చేయాలనుకున్నావు, అందుకే నువ్వే నా జేబులో నెక్లెస్ పడేసి ఉంటావు. చేయాల్సింది నా మీద వేస్తున్నావా? పోరా. కుదరా పొద్దుంటున్నానా? పొద్దురా నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రసాద్ అదే కొట్టుకోకండ్రా. కొట్టుకోకండ్రా, నా మాట రై రై కొట్టుకోవద్దురా. రే నా మాట రా, చెప్పండిరా. కొట్టుకోకండ్రా రే, నా మాట రే చెప్పేదిరా. ఆగరా నువ్వు, ఆగరా. ఏంట్రా చిన్నోడా ఈ గొడవ? చూడన్నా, నేను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలి. అంతేగా నేనేరో దొంగతనం చేసిందే. నేను చేంజింగ్ అవుతాను అనుకున్నా కాలా. పోరా, వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండరా. ఈ దొంగ నీకు మొహం చూపించారా? చూడన్నా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, మనం అన్నదమ్ములుగా పుట్టకపోయినా అంతకన్నా ఎక్కువగానే ఉన్నారా. నేను పోతాను. నేను పోతేనే కదరా మీ అందరికి మజా. అది పిచ్చిగా వాకు. ఎక్కడికి వెళ్తావరా? రారా, అది ఎక్కడికో పోతాను రా. పోతాను. ఊరికే బెదిరిస్తున్నాడు. ఎంత దూరం పోతాడో చూద్దాం. నేను పోతాను, నాకెవరు లేరురా. పోనీ. ఎక్కడికి పోతాడు? పోనీ. ప్రసాద్ ఏంట్రా ఇది? అది ఆగరా. దేవుడా, అది 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 రే అది అదెక్కడ్రా చెప్పరా? ఎందుకురా నన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టి పడేశారు? నాకెవరు లేరు అనుకుని ఊరోజులు వెళ్ళిపోతున్నాను. అలాగే నువ్వు వెళ్ళిపోదుగానే, కానీ నీతో నాకు చిన్న పని ఉంది. ఆ పని కాస్త అయ్యిందనుకో, ఈ లోకాన్నే వదిలిపోవచ్చు. అర్థం కాలేదా? ఇది మా బావ ఇంటి బీరువాలో ఉన్న నగలు. పేరు మోసిన దొంగలైన నువ్వు, నీ తమ్ముడు ప్రసాద్ వీటిని కాజేశారు. వాటాలు పంచుకునేప్పుడు నీకు నీ తమ్ముడికి పెద్ద గొడవ. ఆ గొడవలో నువ్వు నీ తమ్ముడిని చంపేశావు. ఎరా, కోపం వచ్చిందా? కోపం తెచ్చుకునే టైం అయితే ప్రార్థన చేసుకున్నా. నీ తమ్ముడు ఆత్మ శాంతించాలని ప్రార్థన చేసుకో. ఈ పాటికి వాడు చచ్చుంటాడు. రే, నేను అసలు ఎవరనుకుంటున్నారా? నా అక్క కూతుర్ని నీ తమ్ముడు పెళ్లి చేసుకుంటుంటే నేను ఐసం చిక్కుంటూ పోతాననుకున్నారా? సాంబ శివయ్య గారి కొడుకు కూడా ఇలాగే ముహూర్తాలు పెట్టించాడు నా బావ. చివరికి ఏమైంది? వాడిని పైకి పంపడానికి నేను ముహూర్తం పెట్టాను. పైకి పంపాను, ఈ మట్టిలోనే పాతేశాను. ఆశ్చర్యపోతున్నావా? వాడి పక్కనే నువ్వు, నీ పక్కనే నీ తమ్ముడు ప్రసాద్. మీరు విడిపోయినా నేను కలుపుతున్నాను. మాణిక్యం,
పోతేయండి వాడిని, వెంటనే పోతేయండి వాడిని. ఉప్పుగా చచ్చింది, నీళ్లు పోసుకు సావడం ఏమో. మీ ప్రియమైన బావమరిది కాజేసిన డబ్బు నగలు ఈ సంచిలో ఉన్నాయి. సరిగ్గా ఉన్నాయి లేవో చూసుకోండి. చేసిన తప్పుని ఎదుటాల మీద వేయడంలో మీ బామర్దిని మించినాడు లేడు. సాంబశివయ్య గారు అబ్బాయి మీ డబ్బు తీసుకుని ఏం పారిపోలేదండి. పాపం ఆ అబ్బాయిని చంపి గొయ్యి తీసి పాతి పెట్టాడు దుర్మార్గుడు. బావా నన్ను క్షమించండి బావా. ప్రసాదు 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 మీ నాన్న మరే మీ నాన్న మీ నాన్న మీ నాన్న చావు కొండ మంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు. ఎవరి కొడుకు ఎవరి తండ్రి ఎవరి దారాడిది. నేను చస్తే తల కొరికి పెడతానికి ఒకరికి ఇద్దరు ఉన్నారనుకున్నాను. చివరికి నన్ను కాకులకి గద్దలకు వదిలేసి వెళ్ళిపోయారు. పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉంటారు కదా అనుకుంటే వాళ్ళకి పెళ్ళాం వద్దు తండ్రి వద్దంట. పిల్లల వాళ్ళు పిచ్చాచాలు. ఈ కొండను కనిపెట్టినోడు ఎవడో గాని. అబ్బో చూడరా. అయ్యో త్వరగా త్వరగా దిగు. నానా ఆగు నానా. నానా నానా ఆగు నానా. ఎక్కుతున్నాడు పెద్ద ఎవరెస్ట్ ఎక్కిన టెన్సింగ్ లాగా. 4వ క్లాస్ చదివినోడు కనుక నీకు ఆ పేర్లన్నీ తెలిసినాయి. నిజంగా నువ్వు తెలివైనోడురా. ఇదిగో ఆగు టెన్షన్. నానా ఆగు నానా. నానా చెప్తే వినవేంటి. నానా నానా ఎవడా మీకు నాన్న? నా పిల్లలు ఎప్పుడో చచ్చిపోయారు. నేను చచ్చి వాళ్ళ దగ్గరికి పోతున్నాను. మీ నాన్న ఎవడో కరెక్ట్ గా అడ్రస్ కనుక్కుని వాడి దగ్గరికి వెళ్ళి హాయిగా కలిసి మెలిసి బతకండి. బతికొండగా గోవిందా ఏంట్రా? నేను చచ్చా గోవింద కొట్టండి. అప్పుడు హాయిగా నీకోసం కోట తీసుకొచ్చాను. కావాలంటే తాగాక దూకు. పోండ్రా
చచ్చేవాడికి నాకెందుకు మందు? నేను మందు మానేశాను. మీరే బాగా తాగి నా శవం ముందు డాన్సులు చేయండి. పోండ్రా, నేనట్టగా చచ్చిపోతున్నాను హాయిగా. మాకు నువ్వు తప్ప ఏ దిక్కు లేదు నాన్న. మాకు అబ్బాయినా అమ్మాయినా. ఇంకా మీ మాట్లాడమని నేను ఏమైనా ఎర్రోని అనుకున్నావా? ఈ గోవింద్ నిర్ణయం తీసుకోడు, తీసుకుంటే అంతే. టార్చ్ లైట్ పెడుతున్నాడు. ఎంతేనమ్మా నాన్నరా. అయ్యో చూడు గోవిందు, తొందరపడి చచ్చావో చచ్చాక తెగ ఫీల్ అవుతావు. చచ్చాక అక్కడ నా పని చూసుకుంటాను, నీ పని చూసుకో. మన మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు కదా. రండిరా, నన్ను కొట్టి మీరు గెలవండి, అప్పుడు మీరు ఏం చెప్పినా వింటాను. అయ్యని కొడుకులు కొట్టకూడదు నాన్న. అయితే నన్ను ప్రశాంతంగా సావన. సరే నాన్న, మేము నిన్ను ఓడిస్తాం. రండ్రా రండ్రా దొంగదోళ్ళరా, ఇవాళ మీరు రక్తం కడుగుతారు. దేవతలారా క్షమించండి, మాకు మా నాన్న కావాలి, అందుకే కొడుతున్నాం. రెడీయారా? గెలిచారు.